ఆంధ్రప్రదేశ్ టిప్పర్స్ అసోసియేషన్ వారు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఓవర్లోడ్ మరియు మైనింగ్ బిల్లులు రవాణా తదితర విషయాల్లో కొందరు దళారులు, మైనింగ్ క్వారీ యజమానులు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అధిక లోడుతో బిల్లులు లేకుండా టిప్పర్ వాహనాలను తిప్పి టిప్పర్ వ్యవస్థ మనుగడకే ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థపై కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయని, ఈ అధిక లోడ్ మరియు అనధికార మైనింగ్ సమస్యల వల్ల చిన్న సన్నకారు టిప్పర్ యజమానులు, అధికారులు వేసే పెనాల్టీలు కట్టలేక, వేధింపులు తట్టుకోలేక, ఫైనాన్సులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. క్వారీ యజమానులు అన్ని క్వారీల్లో పనులు చేపట్టకుండా 1-2 క్వారీలలో పనులు చేయడం ద్వారా అనేక ఇబ్బందులకు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కే వెంకటేష్ అండి. నేను ఇసుక ట్రాన్స్పోర్ట్ అండి. టిప్పర్ ఓనర్స్ స్టేట్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. మా ఇసుక లారీల మనుగడకే చాలా ప్రమాదకర పరిస్థితి వచ్చిందండి. దీని మీద సుమారుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు కలిపి 80,000 లారీలు ఉన్నాయండి. 80,000 లారీల మీద 150,000 మంది డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు. వారే కాదు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. పరోక్షంగా ఈ లారీలకి అన్ని జిల్లాల్లో, ఆటో నగర్లలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారండి. ఇదే వృత్తిని నమ్ముకొని పనిచేసేవాళ్ళు. ఈ టిప్పర్ వ్యవస్థ మనుగడకే ప్రమాదకర పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉచిత ఇసుక విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి. కానీ గతంలో గత ప్రభుత్వం మాకు గత్యంతరం లేక మా ఈ టిప్పర్ లారీలకి బాడీలు పైదా కట్టించి మేము టన్నేజ్ తోలేమండి. మా కుటుంబాలను బతికించుకోవాలా. మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఓవర్ అనేది తోలాము. ఓవర్ అనేది తోలండి, బిల్లు లేకుండా పోస్తారని ప్రతి లారీ అలాగుంటే లోడింగ్ ఉండేదండి. మేము ఇప్పుడు కోరుకుంటున్నాం, మనం వచ్చే ఈ ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి మా యొక్క వినపండి. ఆ సంస్కృతి మాకొద్దు. మేము లారీలకి కేసులు కట్టించుకోలేము. మేము ఓవర్ అనేది తోలి మా డబ్బులు సంపాదించిన డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులకి కేసులు కట్టలేము. దయచేసి మాకు టిప్పర్ వ్యవస్థ బతకాలి అంటే పాసింగ్ కూడా తోలుతాము. ముఖ్యంగా ఈ క్వారీ కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు చాలా బిహేవ్ చేస్తున్నారండి. వాళ్ళు గవర్నమెంట్ 130 రూపాయలకి లోడింగ్ చేయమని అడిగితే 130 రూపాయలకి లోడ్ చేస్తే మేము 20 టన్నుల లారీని 10,000 రూపాయలకి గుంటూరు నగరానికి తీసుకొచ్చి చేరుస్తామండి. మా కిరాయితో కలిపి ఏది కస్టమర్లకి ఓవరాల్గా 20 టన్నుల లారీ 10,000 రూపాయలు అంటే టన్ను వచ్చి 400 రూపాయలు పడుతుందండి. కానీ వాళ్ళు మా దగ్గర 450 రూపాయలు కాంట్రాక్టర్ వసూలు చేస్తున్నారండి. కొన్ని ఊర్లో బాట ఛార్జీలు 200 అంటారు, బాట ఛార్జీలు 500 అంటారు. లోడింగ్ చేస్తే లోకల్ లారీలకు 5,000 లోడింగ్, గుంటూరు కానీ చుట్టుపక్కల అనేక రకాల నుంచి వెళ్ళే గ్రామ లారీలు అందరికీ ఏమో 7,000 పాసింగ్ లోడు, ఓవర్ టన్నేజ్ కావాలంటే 10,000 ఇష్టారాజ్యంగా వాళ్ళు వసూలు చేస్తున్నారండి. దయచేసి కాంట్రాక్టర్లు ఈ సిండికేట్ వ్యవస్థని వీళ్ళు చేసే అవినీతి వలన ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా సమస్యను మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, మేము మా టిప్పర్ లారీలు సుమారుగా దీని మీద 5-6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాంట్రాక్టర్లు ఏజెంట్ అవతారాలు ఎత్తారు సార్. కానీ వాళ్ళు దీనికల్లా సమస్యకు పరిష్కారం గవర్నమెంట్ పెట్టిన రేటుకి లోడ్ చేస్తే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టర్ దారుడు బతుకుతాడు. కస్టమర్లకు కూడా టన్ను 410 రూపాయలకి ఇసుక లారీలు వస్తాయండి. ఈ కాంట్రాక్టర్లు మా దగ్గర 450 రూపాయలు లోడింగ్ ఛార్జీ 380, 450 అలా వసూలు చేసి వాళ్ళు అర్ధరాత్రులు తమ లారీలతో లోడ్ చేసుకొని గుంటూరు నగరానికి 600 రూపాయలు కానీ తీసుకొచ్చి కారుస్తున్నారు, 550 రూపాయలు కానీ కారుస్తున్నారు వాళ్ళు. కానీ టిప్పర్ వ్యవస్థను నమ్ముకొని ఉన్న వాళ్ళు మొత్తం ఈ గుళ్ళైపోతున్నారండి. మా కింద క్వారీల కింద బళ్ళు పెట్టండి, 120 రూపాయలు ఇస్తాం, కిలోమీటర్కి 130 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇష్టానుసారంగా లారీ వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళు పెట్టించుకున్నారు. గతంలో మేము మా కుటుంబ పనులు బతికించుకున్న కోసం, మా కుటుంబాలు పనుగడ కోసం ఓవర్ టన్నేజ్ తోలేమండి. మేము ఇప్పుడు ప్రస్తుతం ఆ ఓవర్ టన్నేజ్ వద్దు. మేము పాసింగ్ రోడ్డు కోసం ప్రతి లారీకి బిల్లులు కావాలి. గవర్నమెంట్ సుమారు 10 నుంచి 14 క్వారీలు ఇస్తే ఈ కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి అన్ని క్వారీలు తీయకుండా రకరకాల కారణాలు చెప్పి చెడ్డ పేరు వచ్చేలా బిహేవ్ చేస్తున్నారండి. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య అనేది తెలియాలా. ఉప ముఖ్యమంత్రి గారు ఆఫీస్ గారికి కూడా ఈరోజు వెళ్ళి జనవాణి దగ్గర మా సమస్యను తెలియజేస్తున్నామని మా డిప్యూటీ సీఎం దగ్గర మేము వెళ్తామండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టర్లుగా మాకు బాధ్యత ఉంది. ట్రాన్స్పోర్టర్లుగా మా ఉప ముఖ్యమంత్రి గారికి, కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి మేము చెడ్డ పేరు రానివ్వము. అది